తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ప్రధానమంత్రి మోదీ గారు 2047 వరకు నేను కష్టపడతా అండ్ దేవుడు నన్ను ఒక పని కోసం నన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నారు. అంతవరకు గాడ్ నాకు టైం ఇస్తారు. సో ఇటువంటి వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా చేశారు. ఎప్పుడూ లేని మోదీ గారిని ఇటువంటి వ్యాఖ్యల్లో చూస్తుంటే చాలా కొత్తగా కనిపిస్తున్నారు అంటున్నారు. మీరేమంటారు? ఇక ఆయన జగన్నాథుడే ఆయన భక్తుడట. భగవాన్ శ్రీమాన్ నారాయణుడు ఆయన భక్తుడని చెప్పి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. మోడీ గారు తన్ని తాను దేవదూతగా ప్రకటించుకున్నాడు. ఇక మనం దీని మీద ఏం కామెంట్ చేయగలం? మనం మనుషులం, సామాన్యులం. అంటే పిచ్చి పీక్ స్టేజ్కి పోయింది. ఆయనకున్నటువంటి పిచ్చి పీక్ స్టేజ్కి పోయింది అనుకోవడం తప్పేం లేదు. అంటే ఒక ప్రత్యేక కార్యక్రమం కోసం, ఒక ప్రత్యేక కార్యం కోసం దేవుడు నన్ను పంపించారు. అంటే మిమ్మల్ని ఎందుకు పంపించడమ్మా దేవుడు? నన్ను ఎందుకు పంపించాడు? ప్రతి మనిషి కూడా ఒక మనిషిని పోలిన మనిషి ఇంకోళ్ళు ఉండడు. ఒక మనిషి జ్ఞానం ఇంకో మనిషికి ఉండదు. ప్రతి మనిషి ప్రత్యేకమే. ప్రతి మనిషికి పుట్టినటువంటి ప్రతి మనిషి ఈ భూమి మీద ఒక ప్రత్యేకమైనటువంటి మనిషినే. కాబట్టి దాన్ని నేను ఈ ప్రపంచాన్ని మార్చేయడం కోసం పంపబడ్డా అనేటటువంటిది. కాబట్టి మీరంతా నేను చెప్పినట్టేనండి, దేవదూతని నేననే మాటను ఆయన ప్రకటించుకోవడం అనేది ఇక అంతకంటే దేవుడు కూడా నా తర్వాతనే అంటున్నా. ఆయన భక్తులైతేనేమో ఈయనే దేవుడు అంటున్నారు. ఇప్పుడు ఆయన దేవుడు అలా మరి మోడీని దాన్ని ఇక మా తాటాకు సప్పుళ్ళు చేసుకుంటా ఊర్లలో వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. మేము అసలు నాకు ఆస్తులు అంటారు వాళ్ళ పేరు నాకు గుర్తు రావట్లేదు. వాళ్ళు నాకు బంగ్లాలే ఉన్నాయి కానీ ఇవాళ వరిగడ్డి వాసాలు తుంగ దూరాలతో నా ఇళ్ళు పెద్ద బంగ్లా కట్టుకున్నామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అట్లా ఉన్నది మోడీ గారు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే. ఐఎమ్ సారీ టు సే ఈజ్ మై ప్రైమ్ మినిస్టర్, నేను ఐ కెనాట్ డిగ్రేడ్ హిమ్. కానీ నాకు అట్లా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరును చిన్నపిల్లలు కూడా నవ్వుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఆయన ప్రధానమంత్రి కుర్చీ వాల్యూను చాలా దిగదారుస్తున్నటువంటి పరిస్థితికి వచ్చేసాడు. ఇది మంచిది కాదు. ఫైనల్గా చెప్పండి, ఖచ్చితంగా 400 పైచిలుకు సీట్లతో మేమే కేంద్రంలో మరలా అధికారాన్ని చేపడతామంటున్నారు బీజేపీ. అండ్ రాష్ట్రంలో అయితే తెలంగాణలో ముఖ్యంగా డబుల్ డిజిట్ నంబర్ వస్తుంది మాకు అంటూ కిషన్ రెడ్డి గారు కూడా చెబుతూ ఉన్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు కాబట్టి రిజల్ట్ వచ్చేదాకా కూడా కార్యకర్తలను కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం, పార్టీని ఇంటాక్ట్లో ఉంచుకోవడం కోసం మాట్లాడేటటువంటి మాటలు. బీజేపీ తను 400 పార్ అనే నినాదాన్ని ప్రధానమంత్రి గారు మొదలుపెట్టారు, వదిలేశారు. ఇప్పుడు 272 సీట్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు. 200 దాటని పరిస్థితి ఉంది బీజేపీ పార్టీకి. ఏ రాష్ట్రంలో వస్తాయి? లాస్ట్ టైం 64 సీట్లు వచ్చినటువంటి ఉత్తరప్రదేశ్లో ఇవాళ 30 సీట్లు దాటే పరిస్థితి లేదు. లాస్ట్ టైం 35 వచ్చినటువంటి బీహార్లో ఇవాళ 15 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. లాస్ట్ టైం 35 సీట్లు వచ్చినటువంటి మహారాష్ట్రలో ఇవాళ 10 సీట్లు రానటువంటి పరిస్థితి ఉంది. 7 వస్తాయి. వాళ్ళు 26 సీట్లు వచ్చినటువంటి గుజరాత్లో ఇవాళ ఫస్ట్ టైం వాళ్ళు ఒక 5-6 సీట్లు కోల్పోయే పరిస్థితి వచ్చింది. 25 వచ్చినటువంటి రాజస్థాన్లో 7 వస్తాయి. 400 ఇన్ని వస్తేనే 303 వచ్చినాయి కదా. గుజరాత్ ఫుల్ వచ్చినాయి, 26కి 26. రాజస్థాన్ 25కి 25 వచ్చినాయి. మధ్యప్రదేశ్ 29కి 28 వచ్చినాయి. ఢిల్లీ 7కి 7 వచ్చినాయి. హర్యానా 10కి 10 వచ్చినాయి. ఉత్తరప్రదేశ్లో 64 వచ్చినాయి. అంటే మనం చూడు ఇంతకంటే ఏడా పెరుగుతుంది? వాళ్ళకు పెరిగే ఛాన్స్ లేదు. ఇవన్నీ తగ్గుతున్నాయి. ఇప్పుడు గుజరాత్లో తగ్గుతున్నాయి, రాజస్థాన్లో తగ్గుతున్నాయి, మధ్యప్రదేశ్లో తగ్గుతున్నాయి, ఉత్తరప్రదేశ్లో తగ్గుతున్నాయి, బీహార్లో దారుణమైన పరిస్థితి, మహారాష్ట్రలో దారుణమైనటువంటి పరిస్థితి. ఏడ పెరుగుతున్నాయి వాళ్ళకు. కర్ణాటకలో 28 సీట్లకు ఆల్మోస్ట్ ఆల్ 25 సీట్లు వచ్చినాయి లాస్ట్ టైము. ఈసారి 10 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. కేరళలో 0, తమిళనాడులో 0, పుదుచ్చేరిలో 0, ఆంధ్రప్రదేశ్లో 6 పోటీ చేస్తున్నారు కలిసి వాళ్ళతో, తెలుగుదేశంతో. 6 ఇప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన సీట్లన్నీ కూడా జగన్కు పోతున్నాయని చెప్తున్నారు ఆడ. అంటే జగన్ కూడా మా పార్టీ లెక్క కట్టుకుంటున్నామో నాకైతే తెలియదు. కానీ ఏపీలో ఏ పార్టీ వచ్చినా బీజేపీకే సపోర్ట్ అనేది కూడా వింటున్న మాటే. ఇవాళ పరిస్థితులు వేరు, రేపు కౌంటింగ్ అయిపోయిన పరిస్థితులు వేరు. నేను మళ్ళీ చెప్తాను మీకు, ఇది రాసి పెట్టుకోండి. కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆ లెక్కను మనం చూసినట్లయితే నార్మల్ అంటే 300 పై ఆలోచన ఎలా ఉందో, కామన్ పీపుల్ ఆలోచన ఎలా ఉందో మనం ఓన్లీ పార్లమెంట్ సీట్ల గురించి మాట్లాడదామండి. ఇప్పుడు ఏపీలో ఒకవేళ కూటమి అధికారంలో 25 వాళ్ళకి ఇప్పుడు మా కడప గెలుస్తున్నాం. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా అలయన్స్ లో ఉన్నారు కాబట్టి ఆ సీట్లన్నీ కూడా బీజేపీకే వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారం చేపట్టారనుకోండి, ఆ ఎంపీ సీట్లన్నీ కూడా
కాంగ్రెస్ కి అయితే వెళ్ళవుగా, ఎందుకంటే కాంగ్రెస్ పోటీతోనే కదా ఆయన పార్టీ పెట్టడం జరిగింది. సో వేరే ఆప్షన్ ఎక్కడ ఉంది? వాళ్ళు బీజేపీకే కదా సపోర్ట్ చేసేది. నేనేమంటా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటు పోతారు అనేది ఆయన డిసైడ్ చేసుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను, ఏపీలో ఎవరు అధికారం వచ్చినా అది బీజేపీకే ప్లస్. అంటే వీళ్ళిద్దరు కలిసి బీజేపీ సపోర్ట్ చేస్తారు. అప్పుడు చంద్రబాబు గారు జగన్ గారు కలిసి మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే ఇద్దరు సపోర్ట్ చేస్తారా? మరి అంటే కాంగ్రెస్ సపోర్ట్ ఇప్పుడు చేస్తారని నమ్మకం ఉందా మీకు? తెలుగుదేశంతో అయితే ఓపెన్గా పొత్తు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని కాదని ఇండిపెండెంట్ గా చేస్తా ఉన్నాడు. బీజేపీ ఆల్రెడీ అలయన్స్ లో పోయింది. వీళ్ళిద్దరు కలిసి చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం మోడీ అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏడ జైల్లో పంపిస్తాడు అని చెప్పి ఒకరికంటే ఒకరు ముందు పోయి వాళ్ళ సాగిల పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చూస్తా ఉన్నారు. అయితే నేనేమంటే ఇండియా కూటమిలో వాళ్ళు లేరు, ఇద్దరు లేరు, చంద్రబాబు గారు లేరు, జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఇండియా కూటమిలో లేరు. ఇండియా కూటమి 300 పైచిలుకుతో సీట్లతో అధికారంలోకి వస్తున్నది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అవసరం రాకపోవచ్చు, చంద్రబాబు గారి అవసరం కూడా మాకు లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఒకటి, ఇప్పుడు ఇండియా కూటమిలో లేని పార్టీలు ఏమున్నాయి? బీజేడీ ఒకటి ఉన్నది, బయట బీజేడీ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆల్మోస్ట్ ఆల్ మిగతా పార్టీలన్నీ అటు ఎన్డీఏలోనో ఇటు ఇండియా కూటమిలోనో భాగంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ లెక్క ప్రకారం చూసుకున్నప్పుడే మేము 300 సీట్ల పై చిలుకుతున్న అధికారంలోకి వస్తున్నాం. కాబట్టి ఆ చింత లేదు. మీరు ఏ రాష్ట్రమైనా తీసుకోండి, కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 1 వేవ్ నడుస్తున్నది, ఇండియా కూటమి వేవ్.